నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, మీడియాలో వస్తున్న వార్తలు కావచ్చు, హాట్ టాపిక్గా అయ్యాయి. కొమ్మినేని గారి అరెస్ట్ ఇష్యూ ఎలా చూడాలంటారు? మీరేం చెప్తారు? ఈ రాష్ట్రంలో కొమ్మినేని గారి అరెస్టు, సాక్షి ఆఫీసుల మీద తెలుగుదేశం పార్టీ లేదా కొన్ని ప్రాంతాల్లో మహిళలు చేస్తున్న నిరసనలు, ఇట్లాంటి ఒక పరిస్థితి రాష్ట్రం రావడం అనేది దురదృష్టకరం. దీనికి రెండు రాజకీయ పార్టీల మధ్య వైరం కూడా తోడవడం అనేది మరింత క్లిష్టమైన పరిస్థితికి నెట్టేస్తా ఉంది. వ్యక్తిగతంగా బహుశా నా వయసు అంతా జర్నలిజం అనుభవం కొమ్మినేని గారికి ఉంటుంది. అంత పెద్ద వ్యక్తి. రెండోది, నేను కూడా కొన్ని వందల డిబేట్లు ఆయనతో చేశాను. కొమ్మినేని గారిని అరెస్ట్ చేసినారు అని మీలాంటి వాళ్ళు ఎవరైనా అన్న నా ప్రతిస్పందన వెంటనే తీవ్రంగా ఖండించుండాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ విషయంలో అంత స్పష్టంగా ఖండించడానికి తటపటాయింపు వస్తాం. అలాగని సమర్థించలేము, ఖండిద్దామా ఇట్లాంటి పరిస్థితి అనేది రాష్ట్రంలో రావడం అనేది విషాదం. ఎందుకంటున్నానంటే ఆ ఎపిసోడ్ అంగీకారయోగ్యం కాదు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అనేక ఎపిసోడ్లు చేశాడు, చాలా హుందాగా ఉంటాడు, వెల్ అండ్ గుడ్. బట్ మొన్న జరిగిన ఎపిసోడ్ మాత్రం తీవ్ర అభ్యంతరకరమైన విషయం. చాలా అనుభవాలు దీంట్లో నేర్చుకోవాలి. నెంబర్ వన్, ఒక అనలిస్ట్ పేరుతో, ఆయన కూడా జర్నలిస్టే, ఆయన కూడా సీనియర్, చాలా సార్లు డిబేట్లో పాల్గొన్న వ్యక్తే, కృష్ణరాజు గారు ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిని దేవతల రాజధానితో పోల్చారు. నాకు తెలిసి దాన్ని అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. దేవత అంటే అర్థం అంటే పూజనీయురాలు. అమరావతిని పూజనీయ ప్రాంతం అంటే తప్పే ఉంది. దానికి ఇంటర్ప్రిటేషన్స్ ఏరే విషయాలు ఎందుకు చేయాలి? రాజధాని అక్కడ ఉండాలన్నా వద్దా, ఉంటే ఎట్లా ఉండాలని దానిపైన 100 డిబేట్లు చేయొచ్చు. మేము కూడా చాలా సందర్భాల్లో మీతో చేసాం, సాక్షిలో చేసాం, అన్నిట్లో చేసాం. భిన్నాభిప్రాయాలు ఈ రోజు కూడా నాకు కూడా ఉన్నాయి. కానీ ఒక ప్రాంతంలో జరిగే నిర్మాణం, రాజధాని పైన భిన్నాభిప్రాయాలు ఉండడం వేరు, ఆ ప్రాంతం పైన భిన్నాభిప్రాయాలు ఉండడం వేరు. అమరావతి వేరు, అమరావతిలో రాజధాని నిర్మాణం వేరు. రాజధాని నిర్మాణం పట్ల ఎన్ని అభిప్రాయాలు చెప్పొచ్చు, విమర్శలు చేయొచ్చు, కానీ ఆ ప్రాంతాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. అది మన రాష్ట్రంలో ఒక భాగం. తప్పించి ఆ ప్రాంతానికి ఒక హిస్టారికల్ నేపథ్యం కూడా ఉంది. బౌద్ధుల క్షేత్రంగా రాజధానిగా, రాష్ట్ర విభజన తర్వాత రాజధానిగా ఏ ప్లేస్ ని తీసుకోవాలన్నప్పుడు ఇంతకు ముందు కర్నూలు రాజధానిగా ఉండేది కాబట్టి కర్నూలునే రాజధాని చెయ్యండి, హైదరాబాద్ తరహాలో కంపేర్ చేశారు కాబట్టి రకరకాల పేర్లు మనం విన్నాం. బట్ ఆ రోజు విభజన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇదే పేరు తీసి, అంటే దేవతలు కొలువై ఉన్నది, దీనికి ఒక హిస్టారికల్ ఉంది, ఇవన్నీ తీసి అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఆయన ఎప్పుడు అది కంటిన్యూ చేస్తూనే ఉంటారు. బట్ ఎందుకు అమరావతి మీదే ఫోకస్ చేస్తున్నప్పుడు రకరకాల రీజన్స్తో మీలాంటి అనలిస్టులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు మాట్లాడితే పర్వాలేదు, కానీ దేవతలు అన్న దగ్గర రాక్షసులు అన్న గొడవే, వ్యతిరేకంగా మాట్లాడినా ఇష్యూనే అవుతుంది. అలాంటిది వేశ్యలతో కంపేర్ చేస్తే ప్రతి ఒక్క మహిళని దిగజార్చి మాట్లాడటమే కదా. అది నేను మాట్లాడే నా ఉద్దేశం అది కాదని కొమ్మినేని గారు అంటున్నప్పటికీ బ్యాలెన్స్ చేయాల్సిన సీట్లో ఆయన ఉన్నారు కదా అనేది కొంతమంది వాదన. ఆయన ఇంబ్యాలెన్స్ అయిపోతే ఎట్లా అనేది యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీన్స్ యాజ్ ఎ అనలిస్ట్ గా ఏమంటారు? ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే, అమరావతికి ఒక హిస్టారికల్ ప్రాధాన్యత, ఆ నేమ్ కి. ఎందుకంటే బౌద్ధుల క్షేత్రం ఉంది, అంతర్జాతీయ బౌద్ధుల సభలు జరిగినాయి అక్కడ, గౌతమ బుద్ధుడు స్మృతికల్ని అక్కడ కలిపారు, కృష్ణానదిలో ఆ పరివార ప్రాంతాన్ని పేరు, అది చరిత్ర ఉంది. కాబట్టి ఒక మంచి ఇమేజ్ ఉన్న ప్రాంతం కాబట్టి దానికి ఎలగపూడి అనేది అమరావతి కాదు. రాజధాని కడతా ఉండేది వేరు, అమరావతి ఒరిజినల్ వేరు. కానీ మొత్తానికి కలిపి అమరావతి పేరు పెడితే ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుందని బహుశా ఆయన పెట్టుండొచ్చు, తప్పేం లేదు. అమరావతి పేరు అనేది ఒక ఇమేజబుల్ పేరు, ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉన్న పేరే. కాబట్టి దాని అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. దేవత అనేది పూజ్యనీయురాలే కదా, తప్పేముంది. ఆ సందర్భం నాకు ఇక్కడ ఆ ఎపిసోడ్ మొత్తాన్ని పరిశీలిస్తే ఆయన అట్లాంటి ఇంటర్ప్రిటేషన్ చేసి ఉండకూడదు. కొమ్మినేని గారిలో నేను గమనించిన లోపం, ఆయన చేయాల్సింది అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గతంలో ఎప్పుడు అట్లా ఆయన వ్యవహరించేవాడు కాదు. ఏదైనా అసభ్య పదజాలాలు వస్తే వెంటనే ఖండించేవాడు. ఇక్కడ జరుగుండాల్సింది ఏంటంటే, దాన్ని అంగీకరించమా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. పాయింట్ ఏంటంటే, ఆయన ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు. సామాజిక సమస్య ఒకటి, దేశవ్యాప్తంగా ఉన్న సమస్య, రిపోర్ట్ ని ఆ ఇంటర్ప్రిటేషన్ దశలోనే కట్ చేస్తున్నారు. ఎందుకంటే నీ ఇంటర్ప్రిటేషన్ ఏంది? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక సమస్య, సెక్స్ వర్కర్ల సమస్య. సబ్జెక్ట్ ఏంది? రాజధానికి ఉన్న ఇమేజ్. దానికి ఏం సంబంధం? మీకు దేశవ్యాప్తంగా ఉన్న ఈ సమస్య పైన చర్చించినప్పుడు ఎన్ని చర్చలు చేసుకున్నప్పుడు రిపోర్ట్లని బయట పెట్టండి, అవన్నీ చెయ్యండి.
కానీ ఒక మౌలికమైనటువంటి రాజధాని ఇమేజ్ తో ముడిపడిన చర్చ జరుగుతుంది. దానికి ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అంటాం. ఆ లెక్కలు మంచి అంటే ఇప్పుడు వారు ఏమంటారంటే ఆ లెక్కలని దేశం ఇచ్చిన లెక్కలు, టైమ్స్ ఆఫ్ ఎవడన్నా ఇచ్చుండొచ్చు. సందర్భం ఏంటి? ఒక రాజధాని ప్రాంతాన్ని దేవుడితో పోల్చినప్పుడు అప్పుడు ఇవి చెప్పాల్సింది. ఆ పాయింట్ రైజ్ చేసినప్పుడే ఇది సరైనది కాదు కాబట్టి ఈ డిబేట్ నేను అంగీకరించున్నాను అని కట్ చేస్తుంటారు. ఘటన కట్ చేయడం, ఆ ఇంటర్ప్రిటేషన్నే కట్ చేస్తుంటారు. అక్కడ కొమ్మినేని గారు అలా చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది నాకు ప్రాథమికంగా అనిపించిన అంశం. కాబట్టి రెండోది, నేను రాయలసీమ ఉద్యమ ప్రతినిధిగా మాకు రాజధాని కావాలని కోరుకున్నాం. అమరావతిలో ఆ మహానగర కాన్సెప్ట్ సాధ్యం కాదని భావించేవాళ్ళం, అది వేరు. కానీ అమరావతి ప్రాంతాన్ని మేము ఎప్పుడు అగౌరవపరచలే. రాయలసీమ ఉద్యమంలో మా ప్రాంతాన్ని ఎంత గౌరవిస్తాం, అమరావతిని అంటే గౌరవిస్తాం, గోదావరి అంటే గౌరవిస్తాం, ఉత్తరాంధ్ర అంటే గౌరవిస్తాం. ఇక్కడ స్వర్ణ గారు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒక ఘటన చెప్తాను. ప్రజలు ఎంత బాగుంటారు అనే దానికి నేను రాజధాని విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు కలిగిన వ్యక్తిగా నేను వర్సెస్ వాళ్ళుగా చాలా రోజులు మారాం. సోషల్ మీడియాలో చాలా హుందాగా మారాం. తిరుపతికి న్యాయస్థానం దేవస్థానం పేరుతో ఒక యాత్ర జరిగింది. మీకు అంత పెద్ద వివాదం అయింది, మీకు తెలుసు. ఎండ్ పాయింట్ మా ఊర్లో జరిగింది కాబట్టి నేను వాళ్ళు వర్సెస్గా మారిపోయాను. రాయలసీమ వాళ్ళు కర్నూలు రాజధాని కోరుకోవట్లేదు, అటువంటి లేదు మేము కోరుకో, ఇట్లా భావ ఘర్షణ, అసహజమైన ఘర్షణ జరిగింది. నాకు ఒక వాతావరణం సోషల్ మీడియాలో టెంపర్ ఉన్నప్పుడు నేను వాళ్ళ సభ జరిగిన మరుసటి రోజు మా సభ ఒక హోటల్లో భోజనం చేస్తుంటే అమరావతి రైతులు సభ పోయిన వాళ్ళు వచ్చినారు. వచ్చే సహజంగా ఏమంటారు, నేను దానికి కొంచెం కార్నర్ అయి ఉన్నాను కాబట్టి వీళ్ళేమో నాకు కొంచెం తిడతారేమో, అసహనంగా ఉంటారు కదా, సహజంగా ఉంటారు కదా అనుకోని నేను కొంచెం అంత కంఫర్ట్గా లేను. కానీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఫోన్లో ఇక్కడ పురుషోత్తమ రెడ్డి ఉన్నాడు, ఎప్పుడు మన రాజధానిని వ్యతిరేకిస్తూ ఉంటాడు కదా అనేసి చెప్పి మరి నా దగ్గరకు వచ్చి అసలు ఒక ఫోటో తీసుకుంటామని ఫోటో తీసుకొని నేను అడిగాను, నా మీద మీకు కోపం లేదా అని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సార్ మీరు రాయలసీమ కోసం రాజధాని అడుగుతున్నారు, అది మీ హక్కు, బట్ మా వరకు ఏంటంటే 2 సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ రాజధాని ఫిక్స్ చేశారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. 2, మేము భూములు ఇచ్చేసినాము కాబట్టి మా భవిష్యత్తు దాంట్లో ముడిపడింది కాబట్టి దయవుంచి మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోండి అని చెప్పి నా ఫోటో తీసుకొని గౌరవప్రదంగా వెళ్ళారు. అంటే అంత టెన్షన్ వాతావరణంలో కూడా ప్రజలు ఎంత గౌరవంగా ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతం అందువల్ల మీకు వాళ్ళన్నా ఆ ప్రాంతం అన్నా గౌరవం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సంక్లిష్టమైన సమయంలో ఇంత గౌరవంగా ప్రజలు ఉన్నప్పుడు అనలిస్టులుగా ఉండేవాళ్ళు, సీనియర్ పర్సన్స్ ఇంకెంత బాధ్యతగా ఉండాలి. మనం ఇంకా ప్రజల్లో ఘర్షణ వస్తే మనం తగ్గించాలి. పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు మనం ఘర్షణకు కారణం కావచ్చు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ఆ డిబేట్ని నేను ఇన్ ప్రిన్సిపల్ వ్యతిరేకిస్తున్నాను. ఆయన పోలిక కరెక్ట్ కాదు, కట్ చేసి ఉండాలి, ఇది ఫస్ట్ పాయింట్. కానీ అట్ ద సేమ్ టైం దాన్ని ఆధారంగా చేసుకొని వైసీపీకి, జగన్కి, వైఎస్ భారతి గారికి అంటగట్టే రాజకీయం అంత మంచిది కాదు. ఎందుకంటే ఒక ఛానల్లో ఇప్పుడు ఏమంటున్నారంటే భారతి గారు సమాధానం చెప్పాలంటున్నారు. ఇప్పుడు ఆ వార్త ప్రచురితమైంది, లేదా ఆ డిబేట్ ప్రచురితమైంది, లైవ్ వచ్చింది, దానికి ఎవరు బాధ్యత వహించాలి? భారతి గారు బాధ్యత వహించాలి అనుకుంటే ఈ రాష్ట్రంలో మీలాంటి ఛానళ్ళు, మిగతా ఛానల్ అందరి కూడా జరిగే ప్రతి డిబేట్కి ఆ యాజమాన్యం బాధ్యత వహించాలి. అది సాధ్యమా? జరుగుతున్న వ్యవస్థ. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ డిబేట్లో వచ్చిన వ్యక్తమైన అభిప్రాయానికి భారతి గారి కారణం అయితే వివరణ కూడా ఇచ్చారు కదా సాక్షి యాజమాన్యం. ఆ వివరణ కూడా అందే కదా బాధ్యత అవుతుంది. క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు భారతి గారి తరఫున కదా ఇచ్చినట్టు, సాక్షిలో వచ్చే ప్రతి వార్తకి భారతి గారి బాధ్యత అయినప్పుడు వివరణ కూడా డిజోన్ చేసుకుంది సాక్షి యాజమాన్యం. ఆ ప్రకటన ఆ డిబేట్తో మాకు సంబంధం లేదు, ఆ డిబేట్లో వ్యక్తం చేసిన ఆయన వ్యక్తిగా దీంతో మాకు సంబంధం, ఇట్లా వాటిని మేము అంగీకరించాం అని చెప్పారు. బహుశా యూట్యూబ్లో కూడా అది తీసేసినట్టున్నారు, ఆన్లైన్లో కూడా తీసేశారు. బహుశా కొమ్మినేని గారు కూడా నాకు తెలిసి ఓపెన్ రిమార్క్స్లో మళ్ళీ మరుసటి రోజు పెట్టి క్షమాపణలు కోరుకున్నాడు. అవసరం అనుకుంటే మేనేజ్మెంట్ కోరితే నేను రిజైన్ కూడా చేస్తానని చెప్పాడు. కాబట్టి మేనేజ్మెంట్ రోల్ అక్కడ పూర్తి అయిపోయింది కదా. అయితే కొమ్మినేని గారు ఇంత మాట అనేసిన తర్వాత జరిగిన చర్చకు కట్ చేయలేదు కాబట్టి ఆయన అన్నాడు కాబట్టి వాళ్ళపైన చట్టపరమైన చర్య తీసుకుంటారంటే నాట్ అబ్జెక్షనబుల్. చట్టబద్ధంగా చర్య తీసుకోండి, కానీ ఏమి చేశాడో ఆడి వరకు చట్టబద్ధంగా చర్య తీసుకోండి, ఎవరికేం అభ్యంతరం లేదు. దాన్ని రాజకీయ కారణాలతో వైఎస్ భారతి గారు దానికి చైర్మన్ కాబట్టి, ఆమె జగన్మోహన్ రెడ్డి గారి భార్య కాబట్టి, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సరాసరి వాళ్ళకి లింక్ బిడేస్తాము అనడం మాత్రం రాజకీయం. ఇది మంచిది కాదు. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేద్దామా? సాక్షిలో వచ్చేదానికి అందరికీ భారతి గారు బాధ్యత వహిస్తారంటే మిగతా ఛానల్లో వచ్చేదానికి ఎవరు బాధ్యత వహిస్తారు? పైపెచ్చు కొన్ని సంస్థలు అయితే ఏకంగా భారతి గారు ఫోటో పెట్టి ఈ ఎపిసోడ్ జరిగినప్పుడు మహిళల ఆత్మగౌరవం కోసం మాట్లాడతాను అని చెప్పి ఒక మహిళ నాడు ఫోటో పెట్టి మళ్ళీ ఏమంటే తమాషా, నేను డిబేట్లు చూశాను స్వర్ణ గారు, ఎక్కడ భారతి గారిని ఏమనరు.
ఫోటో భారతి గారు పెట్టేస్తారు, తిట్టేదంతా వాళ్ళని తిడతారు. నా పరిస్థితి ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? ఒక మహిళని అక్కడ ఫోటో పెట్టి తిట్టేది మళ్ళీ ఆమె తిట్టరు, వేరే వాడు కింద వాళ్ళని తిడతా ఉంటారు. అంటే చూసే జనం అంతా ఇవన్నీ ఇవి చేయిస్తా ఉంది అనుకోవాలనా? అంటే మహిళ కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో పొరపాటు. కాబట్టి రాజకీయ కోణాన్ని దీన్ని చొప్పించద్దండి. ఇది మీడియాలో డిబేట్గా చూడండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, హెచ్చరిక చేయండి, ఇంకోసారి జరగకుండా కఠినంగా వ్యవహరించండి. ఎవరికి అభ్యంతరం చేయాలి కూడా. దాన్ని దాటిపోతే మాత్రం అన్నెసరీ కాంప్లికేటెడ్ అవుతుంది. ఈ రోజు మహిళల సమస్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం సమస్యగా మారిపోతే ఇంకా మహిళల సమస్య పక్కపోతుంది. అది అంత మంచిది కాదు. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫైనల్గా మనం ఇది ఈ సబ్జెక్ట్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల్లో ఎలా కనిపిస్తుంది అని అంటే, అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే ఒకరికి వకాలతు పలుకుతూ మనం ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మెప్పు పొందడానికి అనాలా లేకపోతే వాళ్ళ మన్ననలు పొందడానికి అనాలా తెలియదు, కానీ అక్కడ మనం ఉన్న పొజిషన్ని మర్చిపోయి అది అనలిస్ట్గా ఉంటున్నారా జర్నలిస్ట్గా ఉన్నారా అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఏది అనిపిస్తే అది మాట్లాడేయడం ఒక వంత అవుతుంది. దాన్ని మీరు ఇంతవరకు ఖండించే తీరారు. ద సేమ్ టైం అలా ఎవరైనా కనుక మాట్లాడితే అస్సలుగా మేము ఊరుకోమన్నట్టుగా ఒక కక్ష సాధింపు చర్యలాగా పక్కల నుంచి జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న మనకి, ఫ్యూచర్ జనరేషన్స్కి, ఫ్యూచర్ రాజకీయాలకి, లేకపోతే ఫ్యూచర్ సొసైటీలో సమాజానికి ఎంతవరకు మేలు కలిగిస్తుంది అనేది కొంతమంది అంటే ఎప్పటి నుంచో అవగాహన పడుతున్న వాళ్ళు ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తున్నారని భయపడుతున్నారట. మీరేమంటారు? నిస్సందేహంగా ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి హానికరం. ఇప్పుడు మీడియాకి స్వేచ్ఛ ఉండాలి. మీడియాలో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీడియాకి స్వీయ నియంత్రణ అనే పదం ఆడతారు. స్వీయ నియంత్రణ అనేది హక్కు కాదు. అంటే మీడియా అనేది ఒక ఫోర్త్ ఎస్టేట్ గా ఉంటుంది. కొన్ని వార్తలు కొన్ని వచ్చేటప్పుడు స్వీయ నియంత్రణ మీరు నియంత్రణ చేసుకోమని, అంటే ప్రభుత్వాలు అటాక్ చేస్తే అది ఇండిపెండెంట్ గా పనిచేయలేదని అంత స్వేచ్ఛ మీడియాకి ఇస్తారు. కానీ మీడియాలో కూర్చొని మాట్లాడేటప్పుడు ఎనలిస్టులైనా జర్నలిస్టుల మీదైనా సరే సంయమనాన్ని పాటించాలి, హుందాగా ఉండాలి, ఇష్యూ పట్ల సీరియస్ గా ఉండొచ్చు. కానీ అందుకు భిన్నంగా ఈరోజు అనలిస్టులుగా ఉండేవాళ్ళు ఈ హద్దులు దాటుతున్నారు, జర్నలిస్టులుగా ఉండేవాళ్ళు హద్దులు దాటుతున్నారు. ఇప్పుడు నేను ఈ డిబేట్కి పిలిచినప్పుడు నేనేం మాట్లాడుతారో మీకు తెలియదు, కాకపోతే చాలా రోజుల నుంచి పిలుస్తున్నారు కాబట్టి పద్ధతిగానే ఉంటాడు లేదా అనుకుంటారు. నేను కాబట్టి ఒక రోజు నా మైండ్ దొబ్బి నేను ఏదో పెడితే మాట్లాడినాను అనుకోండి, అది లైవ్ లో వచ్చేస్తే దానికి మీరు బాధ్యత ఎట్లా వహిస్తారు? కాకపోతే మీరేం చేయొచ్చంటే అది స్టార్ట్ అయినప్పుడు ఇది నేను అంగీకరించనండి, డిబేట్ కట్ చేస్తానని చెప్పాలి. అంతవరకు మీ బాధ్యత. అది ప్లే అయిపోతుంది. అంతలోపు 1 నిమిషం 2 నిమిషాలు నేను మాట్లాడిన అభ్యంతరకర విషయాలు ప్లే అయిపోతాయి లైవ్ పోయినప్పుడు. దానికి మీరు బాధ్యత వహించలేరు, యాజమాన్య బాధ్యత. కానీ ఎక్కడో ఒక చోట మీరు ఇది మాకు అంగీకారం కాదండి ఈ లాంగ్వేజ్ అని మీరు ఖండించి చేస్తారు. అది జరగలేదు అక్కడ, అంతే తప్ప అదర్ దెన్ మీడియాకి అంటగట్టేస్తే రేపు ఏమవుతుందంటే మీరు ఇండిపెండెంట్ గా పనిచేయలేరు, మీడియా సంస్థలు ఇండిపెండెంట్ గా పనిచేయలేరు. అప్పుడు అధికార పార్టీ చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి వస్తే ప్రజల గొంతుకు పోతుంది. ప్రజాస్వామ్యానికి అది హానికరం. కాబట్టి తప్పును తప్పుగా చూడండి. ఆ తప్పున ఆధారంగా ఆ మీడియా సంస్థకున్న యజమానికి, ఆమెకి భర్తకి, ఆమె భర్త పార్టీకి అన్నిటికీ అంటగట్టేసి చేస్తే రాజకీయం అవుతుంది. ఈ రోజు మహిళల సమస్య అందరూ బాధపడ్డాం. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం అయితే వాళ్ళిద్దరు సమస్య మాత్రం ప్రజలు విన్నట్టు అయిపోతారు. ఈ రోజు వైసీపీ అది ప్రతిపక్షం ఉంది కాబట్టి మీరు పోయినారు, రేపు మీరు ప్రతిపక్షం వచ్చి వాళ్ళు పోతారు. ఆ రకంగా కొన్ని సమస్యలు మీరు కొట్టి ఇంకొన్ని సమస్యలు వాళ్ళు కొడితే అందరినీ కూడా అయినట్టే కదా లెక్క. ఇంకా మీడియా స్వేచ్ఛ కోల్పోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విషయానికి స్పందించి మీరు ఏది విత్తుతారో అదే నాటుతారో అని ఇండైరెక్ట్ గా చెప్పారు కూడా. ఇది రాబోయే రాజకీయాలకి ఎంతవరకు మీకు ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా వెళ్తుంది. ప్రమాదం అంటే ఇప్పుడు మీరు స్వతంత్రంగా పనిచేయకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ ఛానల్ మూసేస్తే మీ బతుకు మీరు బతుకుతారు. కానీ ఇట్లాంటి ఛానల్స్ ఉండడం వల్ల ప్రజలకి హక్కుగా ఉంటాయి, అది ఓడిపోతుంది ప్రజలు. ఇప్పుడు ఏహా ఛానల్ ఆగితే ఏహాలో సిబ్బందికి కాదు నష్టం, ఆడ ఒక 10, 20, 50 మంది ఉంటారు. కానీ వందలాది మంది గొంతుకు పోతుంది కదా, వాళ్ళ హక్కులు ఊరు కాపాడతారు. కాబట్టి ఛానల్స్ ఉండాల్సింది ప్రజల కోసం. ఛానల్ రేపు స్వతంత్రంగా లేకపోయినా వాళ్ళపైన దాడులు జరిగినా నష్టపోయేది అల్టిమేట్ గా ప్రజల గొంతు, అక్కడ ప్రజలకు నష్టం. కాబట్టి ఇప్పుడు పార్టీలు క్రీడలో ఒకరిపైన ఒకరు అటాక్ చేస్తే ఈ రోజు మా సాక్షి మీదకి వచ్చారు, రేపు మీ దగ్గరకు వస్తాం అనే పద్ధతిలో కానీ వెళ్ళిపోతే రాజకీయాలు మొత్తం అన్ని ఛానళ్ళు ఇబ్బంది పడతాయి. మీడియా స్వతంత్రంగా ఉండదు, జర్నలిస్ట్ కూడా మనకెందుకులే అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. అప్పుడు నిజమైన ప్రజలకు, పేద ప్రజలకు, బలహీన వర్గాలకు ఒక గొంతుగా, ఒక ఆయుధంగా ఉండేటువంటి
మీడియా తగ్గిపోతే పెద్ద నష్టం జరిగిపోయేది ప్రజలకి. సో నెక్స్ట్ టాపిక్ చూద్దామండి. ఇది ఇంట్రెస్టింగ్గా, ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మీరు ఎలా గెలిచారో మాకు తెలుసులే, ఈవీఎంలను ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఇలానే మీరు ఎన్నికల్లో గెలిచారు అనుకోవడం చాలా పరిపాటు అవుతుంది. అది రాష్ట్రాల దగ్గర నుంచి కేంద్రాల వరకు కూడా. ఇప్పుడు ఏపీలో కూడా అదే మనం వింటూ ఉన్నాం కూడా. రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో మీరు ఎలా గెలిచారో ఇప్పుడు బీహార్లో కూడా అలానే గెలవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అని ఒక కమెంట్ పాస్ చేసేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాఖ్యలను ఎలా చెప్తారు, మీరు ఎలా చూస్తారు? రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చేశారు అంటే మహారాష్ట్ర వాటిలో గెలిచినట్టే రేపు బీహార్లో గెలవడానికి ప్లాన్ చేస్తున్నారని. రెండు, శర్మ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, వారి ఎక్స్ వేదికగా కొంత స్పందించాడు. ఆంధ్రప్రదేశ్లో సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఒకరికే పడ్డాయి అనే పద్ధతిలో సాయంత్రం 6 గంటల నుంచి తర్వాత జరిగిన దాంట్లో 20-25% ఓటింగ్ అదనంగా పోలైంది, ఎట్లా పోలైందని దాని కొనసాగిందిగా గట్టికోట శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోట్లో వారి అనుభవంతో వారు ఒక ఎక్స్లో స్పందించారు. ఇవన్నీ ఆరోపణల సారాంశం ఏంటంటే గెలిచిన వాళ్ళు ఈవీఎంలని మేనేజ్ చేసి గెలిచారనే వర్షన్ వస్తున్నారు. అయితే నేను ఆంధ్రప్రదేశ్లో 19లో చంద్రబాబు గారు ఇదే మాట్లాడారు, 24లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట్లాడారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నా వరకు 19లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి రీజన్స్ ఉన్నాయి, 24లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. అయితే రాజకీయ పార్టీలు చేసిన విమర్శలు రోజు రోజుకి పెరుగుతున్నాయన్న, దాని ప్రజలు ఏమో అని అనుమానిస్తున్నారన్న, దానికి కారణం ఎలక్షన్ కమిషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎన్నికల ప్రక్రియ పైన ఎలాంటి అనుమానం ప్రజల నుంచి వచ్చినా పార్టీల నుంచి వచ్చినా వాటికి ఇమీడియట్ గా క్లారిఫికేషన్ చేయాలి. ప్రతి ప్రశ్నకి సమాధానం అట్లా సమాధానం చెప్పుకుంటూ వస్తే ఇట్లాంటి అనుమానాలు పక్కకు పోతాయి. మీకు గుర్తుంటే 2019 ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేదానికి అవకాశం ఉందని చాలా మంది మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది, ఎవరైనా సరే మేము రెడీగా ఉన్నాం, డెమో ఇవ్వండి వచ్చి మా ఆఫీస్లో, మీకు అన్ని వెసులుబాట్లు కల్పిస్తాం, ఎట్లా చేయొచ్చు చెప్పండి, మేము ఆన్సర్ చేస్తాం అన్నారు. దాంతో ఆ విషయం ఆగిపోయిందా లేదా? 2019 నుంచి 24 చర్చ ఆగిపోయింది. కానీ 24 ఎన్నికల తర్వాత చర్చ ఆగట్లేదు, రోజు రోజుకు పెరుగుతా ఉంది, అనుమానాలు పెంచుతున్నారు. కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు చేసిన విమర్శ రాజకీయం అనుకుంది. శర్మ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఒక ప్రకటన చేశారు, ఆయన ఒక ఎక్స్లో స్పందించాడు. ఏమంటా అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటలకి బహుశా 62% ఎంతో పోలైంది ఓటింగు ఎలక్షన్ కమిషన్ ఆన్ రికార్డు ప్రకారం. 6 గంటలకు మీకు తెలుసు కదా డోర్లు క్లోజ్ చేసేస్తారు, ఎవరు లైన్లో ఉన్నాలో వాళ్ళకి ఓటు ఇస్తారు. కానీ 6 గంటల తర్వాత 5%, 6%, 2% పెరిగిన సందర్భం చూసాం. ఏకంగా 20% పెరిగిపోయింది అంటాడు. 6% ఓటింగ్కి ఆ తర్వాత లైన్లో ఉండే వచ్చి పెద్ద ఓటింగ్ 20% పెరిగింది. గుండు గుర్తుగా అవన్నీ ఒకరికే పడినట్టు అర్థం వస్తుంది అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇది పెద్ద ఆరోపణ కదా. తప్పించి వారు సాధారణ వ్యక్తిగత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఇది రెస్పాన్స్ స్పందించాలి, మీరు చెప్పింది తప్పండి, ఇది లెక్క అని చెప్పాలి. రెండు, దాని కొనసాగింపు శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకొక ఉదాహరణ ఇచ్చారు. గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఫ్రమ్ రాయచోటి ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, ఆయన ఓడిపోయాడు మొన్న. ఆయన ఏమంటాడంటే 12 ఉప ఎన్నికలు, 14, 19, 24 ఒక ఉప ఎన్నిక, 3 సాధారణ ఎన్నికల్లో ఎట్లా ఓటింగ్ జరిగిందో చెప్పుకొచ్చాడు. ఎప్పుడు కూడా ఆయన ఏమంటాడంటే మాకు తెలుగుదేశానికి 62,000 ఓట్ల చుట్టూ ఎలక్షన్ ఓటింగ్ వచ్చేది, 1,000 అటో ఇటో. నాకు బహుశా 92,000 ఓట్ల చుట్టూ, 92,000 ఓట్ల చుట్టూ, 72,000 ఓట్ల చుట్టూ, 92,000 ఓట్ల చుట్టూ జరిగేది. ఇది ఆయన చెప్పిన లెక్క. అంటే 3-4 ఎన్నికలు ఇట్లే జరిగినాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి 30,000 ఓట్లు పెరిగినాయి, మాకు మాత్రం 2,000 ఓట్లు పెరిగినాయి అంటాడు. అంటే ఒక పార్టీకి అన్ని ఓట్లు ఎట్లా పెరుగుతాయి? అది 4 ఎన్నికలు, ఉప ఎన్నికలు, 2014 ఎన్నికలు, 19, 24 ఎన్నికలు ఒక పద్ధతి జరిగి 24లో మాత్రం పెరిగిన 30,000 ఓట్లు గుండు గుర్తుగా తెలుగుదేశానికి పడ్డాయి. ఇది ఎట్లా కరెక్ట్ అని ఆయన పెట్టాడు. ఇప్పుడు ఎవరు చెప్పింది తప్పు, ఎవరు చెప్పింది ఒప్పు అని నిర్ధారించే పనిలో మనం లేదు, అంటే మనకు టెక్నికల్ లెసెట్ లేదు. కానీ శ్రీకాంత్ రెడ్డి గారు ఒక పార్టీ ప్రతినిధి, శర్మ గారు ఒక ఐఏఎస్ ఆఫీసరు, వాళ్ళు స్పెసిఫిక్. రాహుల్ గాంధీ గారు జనరల్ ఆరోపణ, ఆడ గెలిచినట్టు ఏడగలదు, అది దాన్ని ఏం సమాధానం చెప్పలేము. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అట్లాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఏదన్నా రిటర్న్గా ఉంటే చెప్పండి, మేము ఆన్సర్ చేస్తామని చెప్తే సరిపోతుంది. కానీ శ్రీకాంత్ రెడ్డి గారి ఆరోపణకి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ఊరికి వాళ్ళిద్దరికి కాదు చేసేది, సమాజానికి. నా ఓటు ఒకసారి మీకు వేసానంటే నన్ను 5 ఏళ్ళు మీరు పరిపాలిస్తారు. ఆ ఓటు వేసే హక్కును నిర్ధారించేది ఎవరు? ఎలక్షన్ కమిషన్. రెస్పాన్సిబిలిటీ వాళ్ళు మీద అనుమానం వచ్చేస్తే నా ప్రజాస్వామ్యం మీద అనుమానం వస్తుంది, అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ రోజు అనుమానాలు రావడానికి కారణం ఎలక్షన్ కమిషన్ ఇన్ టైంలో సమాధానం చెప్పకపోవడం.
ఇప్పటికైనా శర్మ గారికైనా, రాయచోటి శ్రీకాంత్ రెడ్డి గారికైనా, ఎవరికైనా అలిగేషన్స్ ఎప్పుడు వచ్చినా 19లో ఎట్లయితే ఈవీఎంలు ట్యాంపరింగ్ అవకాశం ఉందంటే లేదని నిరూపించారో ఇప్పుడు కూడా అట్లే చేయండి. అది నిరంతర ప్రక్రియ జరగాలి. అప్పుడు మాత్రమే ఈవీఎంల పైన నమ్మకం వస్తుంది, ప్రజాస్వామ్యం నమ్మకం, ఎలక్షన్ కమిషన్ నిర్వహణ పైన అపనమ్మకం వచ్చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం కూలిపోయినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఏపీలో టీచర్స్ చేస్తున్న ఆందోళన మనం చూస్తూనే ఉన్నాము. గత ఎన్నికల్లో ఎంప్లాయీస్ అందరూ కూడగట్టుకుని కావాలని కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకుని పీఠం ఇచ్చారు, ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు. ఇప్పుడు కనీసము వాళ్ళు కోరుతుంటుంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అండ్ బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? ఒకటి 3 సమస్యలు ఉద్యోగస్తుల చుట్టూ నడుస్తున్నాయండి. ఒక సమస్య ఏంటంటే డిఏల సమస్య, 2 పిఆర్సీ ఇస్తారా, ఐఆర్ ఇస్తారా, మూడోది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో న్యూ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అమలు అవుతుంది. మాకు సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఈ 3 పైన చాలా చర్చలు నడుస్తున్నాయి. డిఏ పార్ట్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారి మార్చిలోనో ఫిబ్రవరిలోనో చివరి కేబినెట్ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. 2 డిఏలు ఆమోదించి ఫైనాన్షియల్ కంకరెన్స్ ఇస్తూ ఒక డిఏని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తూ రెండో డిఏ 2024 జూలై నుంచి అమలు అవుతున్నాడు. అమలు అయిపోయింది. ఈ ప్రభుత్వం అధికారం ఇచ్చిన 1 year పూర్తవున్నా ఇప్పటివరకు ఒక డిఏ కొత్తగా. ఇది ఒక సమస్య ఉద్యోగస్తుల్ని ప్రశ్నిస్తా ఉంది. రెండో సమస్య ఐఆర్. జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంకి వచ్చిన వెంటనే 27% ఐఆర్ ప్రకటించాడు. అంటే పిఆర్సీ ఆలస్యం అవుతుంది. ఐఆర్ ఇప్పుడు ఇస్తారు ఇంటీరియర్ రిలీఫ్ అంటే పేజ్ రివిజన్ కమిషన్ పూర్తి కాకపోతే ఆలస్యం అవుతుంటే ఆ కాలానికి వాళ్ళు ఐఆర్ ఇచ్చేస్తారు. ఐఆర్ని రేపు పిఆర్సీలో కలిపేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చి మీరు అధికారంకి వచ్చిన వెంటనే ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ కమిటీ వేశాడు. ఆ పిఆర్సీ కమిటీ రద్దు చేసేసినారు. పిఆర్సీ కమిటీ రద్దు చేసినప్పుడు ఏం చేయాలి? కొత్త పిఆర్సీ అన్నా వేయాలి, లేదా ఐఆర్ అన్నా వేయాలి. పిఆర్సీ వేయకుండా ఐఆర్ వేయకపోతే ఉద్యోగస్తులు అసహనం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ 1 year 2 years లో 1000 మంది ఉద్యోగస్తులు రిటైర్ కాబోతారు. పిఆర్సీ కానీ అమలు అయితే ఈ చివరి బేసిక్ అనేది వాళ్ళకి చాలా క్రూషియల్, భవిష్యత్ రిటైర్మెంట్ జీవితం అంతా. కాబట్టి పిఆర్సీ పైన ఆసక్తి ఉంది. మూడోది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ జగన్ రద్దు చేస్తానన్నాడు కానీ ఆచరణలో సాధ్యం కాదు కాబట్టి నేను జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఇస్తానని ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చాడు. సిపిఎస్ కన్నా జీపీఎస్ బెటర్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్. మీరేం చేశారు? రావడం జగన్ ఇచ్చాడు కూడా రద్దు చేసి పారేసినారు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు జగన్ ఇచ్చిన జీపీఎస్ రద్దు అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాల్సి వస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా చేసిన తప్పు ఏంటంటే ఉద్యోగస్తుల యొక్క అనుమానాలు ఆగ్రహాన్ని ఎందుకు గురవుతోందంటే కొని తెచ్చుకున్న సమస్య అంటారు. కొని తెచ్చుకున్న సమస్య ఎందుకంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ చేసినాడు. ఎవరు వేస్తే మీకేం ఐఏఎస్ ఆఫీసర్ కదా, పిఆర్సీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని యాజ్ గా అమలు చేయమని రూల్ ఏం లేదు. కాబట్టి మీరు ఆ పిఆర్సీ తీసుకొని పిఆర్సీ అట్లే కొనసాగుంటే ఉద్యోగస్తులు ఏం భావించుంటారంటే ఆ పిఆర్సీ వస్తుంది కదా, మాకు కొత్త జీతం వస్తుంది కాలం గడుపుండేవాళ్ళు. మీరు ఎప్పుడైతే పిఆర్సీ రద్దు చేసినారో ఐఆర్ ఇవ్వండి అని అంటున్నారు. ఐఆర్ ఇస్తే 1000 కోట్ల రూపాయలు బటన్, డిఏ అమలు చేస్తే 100 కోట్లు. ఉద్యోగస్తుల సమస్యలు టచ్ చేస్తే డబ్బే. ఇంకా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో జీపీఎస్ ఇచ్చాడు జగన్. దాన్ని కంటిన్యూ అయిపోయింటే ఒక పని అయిపోయింటుంది కదా, దాన్ని రద్దు చేసినారు. ఇప్పుడు ప్రజలు ఉద్యోగస్తులు ఏమంటారు? ఓహో జీపీఎస్ రద్దు చేసినారంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తారేమో అని ఆశలు, కొత్త ఆశలు లేపుకుంటారు. కాబట్టి ఈ 2 చర్యలు అనేది కూటమి ప్రభుత్వం తనకు తాను చేసుకున్న సమస్య. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తుల సమస్య వస్తాయి. బట్ మనం ఒక అనలిస్ట్గా నేను చెప్పదలుచుకుంది టచ్ చేస్తే డబ్బులు, ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితి మీకు నాకు తెలుసు. టచ్ చేయలే సమస్య, టచ్ చేయకపోతే ఒక సమస్య. అందుకే మీకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయారు. గుర్తుంటే 2 గ్రాడ్యుయేట్ గెలిచిన తెలుగుదేశం టీచర్ ఎన్నికలు ఓడిపోయింది. అర్థం ఏంటంటే ఉద్యోగస్తులు అసంతృప్తి స్టార్ట్ అయింది. వాళ్ళ అసంతృప్తి తీర్చాలంటేమో డబ్బులతో ముడిపడిన విషయం. కాబట్టి ఇది కొంతకాలం నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ కొంత స్వయంకృతాపరాధంగా ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ఫేస్ చేయక తప్పదు. కాకపోతే వచ్చిన ఇబ్బందులతో 1 year అయింది కదా, ఇంకొక 4 years ఉంది కదా, ఇంకొంచెం వెయిట్ చేస్తే బాగుండు అనేది కొంతమంది అభిప్రాయంగా చూస్తున్నాం. బట్ చూద్దాం. ఇప్పుడు అంత వెయిట్ చేసే ఓపిక ఈ రోజు కనిపించట్లేదు. అంటే డిఏల విషయంలో ఓపిక మెయింటైన్ చేస్తారు. చెప్పే కదా ఐఆర్ కానీ ఇప్పుడు మీరు 59 ఉంటారనుకున్నాం, 60కి రిటైర్ అయిపోతారు, 62కి రిటైర్ అవుతారు. 6 నెలలు రిటైర్ అయిపోయేటప్పుడు ఏ పిఆర్సీ బేసిక్ మీకు ఉంటుందో అది రేపు మీకు 20 ఏళ్ల పాటు జీవితాన్ని ఇస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం 1000 సంఖ్యలో ఉద్యోగస్తులు రిటైర్ అయిపోతున్నారు. 1,00,000 రిటైర్ అయిపోతున్నారు.
వాళ్ళందరికీ పిఆర్సీ వచ్చేస్తే రిటైర్ అయిన నాటికి పిఆర్సీ, రిటైర్ అయిన నాటికి బేసిక్ అనేది భవిష్యత్తు వాళ్ళ జీవితాన్ని నిర్ణయిస్తుంది, 20-30 ఏళ్ళ జీవితం. ఆ బాధ వాళ్ళకి తప్ప మనకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఎట్లా ఉపయోగపడతారు ఈ విషయంలో? అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సంబంధించి కూడా సిపిఎస్ ఉద్యోగులు వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇచ్చినారు, దానిపైన ఇంకా 10-20 ఏళ్ళు అయింది, ఇంతవరకు డెసిషన్ తీసుకోకపోతే వాళ్ళు రిటైర్ అయిపోతే సిపిఎస్ తో రిటైర్ అయిపోతే వాళ్ళు పెన్షన్ రాదు, ఏమి గ్యారెంటీ ఉండదు. కాబట్టి ఈ రెండు విషయాల్లో వాళ్ళు ఓపిక ఉండదు. ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ఒక స్పష్టమైన నిర్ణయం అయితే రావాలి. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.